పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమాలపై సిట్ విచారణ చేయాలని పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. అక్రమాల పుట్టైన మహిపాల్ రెడ్డిని హరీష్ రావు అసెంబ్లీలో వెనుకేసుకురావడం సిగ్గుచేటన్నారు. 2023 బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మైనింగ్లో అక్రమాలు జరిగాయని, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇక మహిపాల్ రెడ్డి అక్రమ మైనింగ్, అసైన్ భూముల కబ్జాలను పోచారం దగ్గరికి వస్తే ఆధారాలతో బయట పెడతానన్నారు. మైనింగ్ విషయం చర్చ వచ్చినప్పుడు ఇక్కడ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇక్కడ స్థానిక శాసనసభ్యుల గురించి, వారి సోదరుల గురించి ఏదో చిన్నది తప్పుకి దాదాపుగా 20 రోజులు జైల్లో పెట్టిరన్న విషయాన్ని వారు ప్రస్తావించడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ అసెంబ్లీలలో ప్రజల గురించో, ప్రజల సమస్యల గురించో ఉన్నటువంటి అభివృద్ధి విషయాలలో వీటి మీద మాట్లాడితే బాగుండేది, ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద మాట్లాడితే బాగుండేది. కానీ ఇలాంటి అవినీతి పరుల గురించి, ఇట్లాంటి స్కామర్ల గురించి, ఇట్లాంటి దొంగల గురించి, ఇట్లాంటి భూ కబ్జాగారుల గురించి మీరు వెంకేసుగా రావడం, మీ ముఖాలను పుచ్చుకోవడం అది మీకే సిగ్గు చేయడం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నాకు ఒకటే అడుగుతా ఉన్నా, అందరూ కూడా అనుమానిస్తా ఉన్నారు. ఈరోజు ఇవన్నీ కూడా జరగడానికి మీరందరూ ఊరుకున్నారు. ఆ రోజు నుంచి మీ ప్రభుత్వాలు ఊరుకునే, మీరు ఊరుకున్నారంటే మళ్ళీ ఈరోజు మీ వాటా ఎంత వచ్చింది అన్నది అడుగుతా ఉన్నారు. అందరూ అనుమానం పడతా ఉన్నారు. మీకు కూడా ఇలా షేర్లు ఉన్నాయేమో అని అడుగుతా ఉన్నారు, మీకు కూడా ఇలా వాటాలు ఉన్నాయేమో అడుగుతా ఉన్నారు. ఈరోజు మహిపాల్ రెడ్డి గారు దోషిన దాని మీద, మహిపాల్ రెడ్డి గారు అక్రమం చేసిన దాని మీద మీ వాటా మీకు పంపిస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు అందరూ కూడా అనుమానం పడతా ఉన్నారు. వీళ్ళని ఎన్కేసుకొస్తున్నాం అంటే, ఇలాంటి దొంగలని, ఇలాంటి కబ్జాకోరులను ఎన్కేసుకొస్తున్నాం అంటే ఈరోజు తప్పకుండా అందులో మీ భాగస్వామ్యం ఉందని చెప్పి మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. నేను 20 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఈరోజు అసెంబ్లీలో హరీష్ రావు గారు ప్రభుత్వం ఏదో కావాలని ప్రతిపక్షాన్ని అణచివేయడానికి చెయ్యని తప్పుకు జైల్లో పెట్టిర్రు అని చెప్పి ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని నిందిస్తుంది. ఆ నిండు సభల్లో వీళ్ళు మహిపాల్ రెడ్డి సోదరులు బుద్ధిమంతులు అని చెప్పి మెడల్లో ట్యాగ్ చేయబోతా ఉన్నాడు, ఎన్కేసుకొస్తా ఉన్నాడు. దాని విషయంలో నేను ఒక వికాసమైనటువంటి కార్యకర్తగా ఈ ప్రాంతంలో మహిపాల్ రెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ రోజు ఆయన చెప్పింది ఏదైతే వీళ్ళంతా బుద్ధిమంతులు కావాలని ప్రభుత్వమే చేస్తుందని చెప్తా ఉన్నాడు. కాబట్టి దాని విషయంలో నేను ఒక ఇన్ఛార్జిగా పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఇక్కడ నేను స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలకు కూడా నేను తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీళ్ళ అరాజకాలు, వీళ్ళ దౌర్జన్యాలు, ఇవి వాస్తవాలు నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నా. ఎన్నుండడో తెలియదు, ఎప్పుడు ఏ రాత్రి ఏ పార్టీలో ఉంటాడో, పొద్దుగాల ఏ పార్టీ ఉంటాడో తెలియదు, పూటకో పార్టీ మారడోడు. వీళ్ళ అవసరాల గురించో, పరిస్థితుల గురించో, డెవలప్మెంట్ గురించో అని చెప్పి వచ్చి కాంగ్రెస్ పార్టీలో నువ్వు వచ్చి 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తొక్కేసి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచి ఈ రోజు టీఆర్ఎస్ గెలిపినికే ఈ రోజు ఇది ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుంటూ ఈ రోజు ఇళ్ళకి వచ్చి కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి కదా.